ఇది ఒక సాధారణ మనిషి కథ. ఇప్పుడు నాకు 8 సంవత్సరాలు. సూపర్ మ్యాన్, హీ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ప్రపంచాన్ని కాపాడేస్తున్న రోజులు ఇవి. అప్పుడే రిలీజ్ అయిన జేమ్స్ బాండ్ 007 నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసింది. ఇప్పుడు నేను ఇండియన్ జేమ్స్ బాండ్ జాగ్వర్ అకాడమీ దూకగలుగుతాను. అమ్మో, ఇప్పుడు దూకలేకపోతే జీవితంలో ఎప్పటికీ దూకలేను. చూడండి లైఫ్ స్టోరీ అని చెప్పి ఇలా దూకేస్తే సినిమాలు ఆగిపోతాయా? ఇప్పుడు నాకు 18 సంవత్సరాలు. కళల ప్రపంచంలో నుంచి మేలుకున్నట్లు కనిపిస్తోంది. గమనించారా? నా గొంతు మారింది. ఇదే వయసున్న వాళ్ళు ప్రపంచంలో లివింగ్ లెజెండ్స్గా, డమ్మీ గాడ్స్గా కొలబడుతున్నారు. ప్రపంచ దేశాలకి స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్ అందిపుచ్చుకుంటుంటే మన దేశానికి మాత్రం అందని దాక్షపండు అయిపోతుంది. అది స్పోర్ట్స్ స్టార్గా నేను సాధిస్తాను. హలో ఏం చేస్తున్నావు? అంటే ఫాస్ట్ సింబర్ని అవుదామని. 15 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాను. నేనే ఇక్కడ నుంచి దూకలేదు. అక్కడికి వెళ్ళి ట్రై చేయి. ఇది కూడా కాలేనా? కరప్షన్ అనే పదం ప్రపంచాన్ని కుదిపేస్తున్న రోజులివి. ఇప్పుడు నాకు 27 సంవత్సరాలు. సమాజం, కన్న తండ్రి ఎందుకు బతుకున్నావు అంటే సచ్చే ధైర్యం లేక అని చెప్పే మనస్తత్వం. రోడ్డెక్కి అరవందే పని కాని రోజులు. ఇప్పుడు అన్నిటికీ నేనే అరుస్తాను. పెద్దలకి, చిన్నలకి అందరికీ నమస్కారం. ఈరోజు సమాజంలో అవినీతి చాలా పెరిగిపోయింది. ఈ అవినీతి నిర్మూలిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి కనీస అవసరాలైన తిండి, బట్ట, ఉండడానికి ఇల్లు, ఉద్యోగం, ఆరోగ్యం ఇవన్నీ చూస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంతకీ నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయిరా? $2000 ఉన్నాయి. అవన్నీ డబ్బులున్న వాళ్ళు చేసే పని రా. నువ్వు ఏదైనా వెళ్ళి కళాపోషణ చూసుకోపో. డబ్బున్న వాళ్ళే అన్నీ చేయాలా? కళాపోషణ అంటే సినీ రంగమా? అందరికీ నమస్కారం. కాఫీ లిటీలో అయ్యా. ఏమయ్యాది కాస్త చూసుకో. సినిమా టైటిల్ హీరో అనుకుంటున్నాం. ఇంకా 2 స్కెడ్యూల్లో సినిమా కంప్లీట్ అయిపోతుంది. ప్రాబ్లీ నెక్స్ట్ మంత్లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ప్రొడక్షన్ కాస్ట్ ఎంత వచ్చింది సార్? ఇప్పటిదాకా హీరోయిన్ కర్చీఫ్లకి 20 లక్షలు, హీరో జాకీ అయ్యే ఉంటాయి, వాటికి 70 లక్షలు ఖర్చు పెట్టాం. ₹1 కోటి పైదాకా వస్తుంది సార్. వీటికి ఎంత ఖర్చు పెడితే మిగతా కాస్ట్యూమ్స్కి ఎంత పెడుతున్నారు సార్? అవన్నీ ఏం లేకుండానే మా డైరెక్టర్ గారు పండించేస్తా అంటారమ్మా. సార్, యాక్చువల్గా మా ప్రొడ్యూసర్ గారు కామెడీ చేస్తున్నారండి. యాక్చువల్గా ఈ ఫిలిం అంతా కూడా కొద్దిగా స్టార్ బేస్డ్ సినిమా అనమాట. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఒక స్టార్ కింద తను ఎలా గ్రో అవుతున్నాడో రియలిస్టిక్గా చూపిస్తున్నాము. సినిమా చాలా బాగా వచ్చింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ నంది. ఏమంటుందమ్మా అమ్మాయి? ఏ అమ్మాయి సార్? ఇక్కడ లేపితే ఏం లేపుతారు సార్ ఇక్కడ? జూనియర్స్ తిరిగి ఇలా చెడిపోతున్నానయ్యా. షార్ట్ చెప్పండి సార్. ఆ స్పాట్కి వస్తే హీరో ఇటు నుంచి పొట్టతో పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అటు నుంచి వచ్చేటప్పుడు 6 ప్యాక్తో వస్తాడు. వస్తాడు? ఎలా వస్తాడు సార్? 1000 డిప్పులు కొట్టమను. వస్తాడా అని? ఏ రానంటున్నాడా? అలా కాదు సార్, 1000 డిప్పులు కొట్టాక లేచి ఇక్కడికి రాగలుగుతాడా అని. పోనీ ఏ డమ్మీనో డూప్నో సెట్ చేద్దాం. గ్రాఫిక్స్లో యాడ్ చేసుకుందాం సార్. ఈ రోజుల్లో టెక్నీషియన్స్ అనే చూసేసుకుంటారమ్మా. అవును సార్, వాళ్ళు డెవలప్ అయిపోయారు. ఓకే, ప్యాకప్. షూటింగ్ బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. శూన్యానికి కూడా మనిషి పెట్టిన 3 అక్షరాలే అర్థం పలికినట్లు తన జీవితంలో ఏమీ కాలేని ఇతను ఒకే తెర మీద ఇన్ని పాత్రలు పండించేసరికి ఈ సినిమాకి నంది అవార్డుల పంట పండింది. ఇతనే ఇప్పుడు మన సూపర్ స్టార్. ఎంత మీడియా అయ్యా, హీరోకి నిఖితకి సంబంధమే ఇల్లే. ఏంటయ్యా ఏంది? ఏంటి సార్ ఇది? డేట్ చెప్పండి సార్ ప్లీజ్ సార్. సార్ ఏందయ్యా, తమిళనాడు బాగింది కదా విషయం. అవును, పెట్టుకుని డేట్లు ఇస్తున్నాడు కదా సార్. తప్పు సార్. యాక్చువల్గా రేపు నైట్ మనకు సింగపూర్లో ఆడియో ఫంక్షన్ ఉంది. ఓకే ఓకే, ఈరోజు నైట్ మనం ఫ్లైట్కి బయలుదేరాలి. నో ప్రాబ్లం.